హాయ్ గైస్, యానిమే విత్ రాకేష్ అనే ఈ పేజ్కి 1000 సబ్స్క్రైబర్స్ దాటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. సో డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీ చూసి ఆల్మోస్ట్ 1 వీక్ దాటింది. కానీ నేను అకాజా బ్యాక్ స్టోరీ దగ్గర స్టక్ అయిపోయా. సినిమాలో చాలా పాయింట్స్ ఉన్నాయి ఒప్పుకుంటా, కానీ నేనైతే అకాజా బ్యాక్ స్టోరీ దగ్గర ఇన్వెస్టెడ్ అయిపోయా. స్పాయిలర్స్ ఉంటాయి, ఒకవేళ మీరు మూవీ చూడకపోతే వీడియోని ఆపేసే. 1, చేసిన ప్రామిస్ను నిలబెట్టుకోకపోవడం. 2, కావాల్సిన వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలో ఉండకపోవడం. 3, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మధ్యలో ఆగిపోవడం. సో ఇలాంటివి చాలా బాధాకరమైన విషయాలు. ఈ మూడిటికి మూడు అకాజా బ్యాక్ స్టోరీలో ఉన్నాయి. సో ఈ మూవీ చూడనంత వరకు అకాజా అంటే ఎవరు? ఒక అప్పర్ ర్యాంక్ 3 డీమన్, చాలా పవర్ఫుల్. మన ఫ్లేమ్ హషిరా క్యోజరో రెంగోకి వేసేసిన ఒక డీమన్, అంతవరకే తెలుసు. ఒక దుర్మార్గుడు అని తెలుసు. కానీ ఈ మూవీ చూశాక అకాజా కాదు హాకోజీ ఒక మంచోడు. అంటే డీమన్ అవ్వాలని కోరుకొని ఒక వ్యక్తి. కానీ ఒకానొక టైంలో హాకోజీ ఉట్టి చేతులతో 67 మెంబర్స్ని కొట్టి చంపడం మూజాన్ చూస్తాడు. సో ముచ్చటపడి డీమన్ చేసేసుకుంటాడు. లైఫ్ ఎంత అన్ఫేర్, ఎంత అన్యాయమో అకాజా బ్యాక్ స్టోరీ చూస్తే తెలుస్తుంది. సో ఇప్పటి నుంచి అకాజాని హాకోజీ అని పిలుచుకుందాం మనం. సో జబ్బుతో ఉన్న వాళ్ళ నాన్న మెడిసిన్స్ కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. సో అలా దొంగతనాలు చేసి దొరికిపోయినప్పుడు కొరడా దెబ్బలు కొడతారనమాట మన హాకుజీని. సో అలా ఆ టాటూస్ క్రైమ్ చేసినందుకు ఆ టాటూస్ ఇస్తారు. సో కొడుకు అలా దొరికిపోయాడన్న బాధతో, ఆయన కొడుకుకి భారం అవుతున్నా అని ఒక ఫీలింగ్తో వాళ్ళ తండ్రి సూసైడ్ చేసేసుకుంటాడు. అసలు ఆ హాకుజీ కష్టపడేదే వాళ్ళ తండ్రి కోసం, దొంగతనాలు చేసేది కూడా వాళ్ళ తండ్రి కోసం. వాళ్ళ తండ్రి కోసం ఏదైనా చేయాలనుకుంటాడు. సో లాస్ట్కి వాళ్ళ తండ్రి సూసైడ్ చేసేసుకున్నాడు. జస్ట్ ఇమాజిన్ ఎలా ఫీల్ అవుతాడో. అలా లోలో ఉన్న హాకుజీకి కైజో అని ఒక పర్సన్ పరిచయం అవుతాడు. కైజో ఎవరంటే సోర్యూ స్టైల్ అనే ఒక మార్షల్ ఆర్ట్స్లో ఒక గురువు. అయినా మన హాకుజీ పవర్ చూసుకొని దగ్గర డిసైపుల్ అంటే ఒక శిష్యుడు లాగా జాయిన్ చేయించుకుంటాడు. కైజోకి కూడా ఒక కూతురు ఉంటుంది. వాళ్ళ కూతురికి కూడా సిక్ అనమాట. తను కూడా బెడ్ రీడన్ ఉంటుంది, బెడ్ పైనే ఉంటుంది. సో కైజో వాళ్ళ వైఫ్, అదే ఆ కూతురు వాళ్ళ అమ్మ ఏంటంటే ఆమె సూసైడ్ చేసేసుకుంది. కూతురు ఎందుకు అలా ఉంది, చచ్చిపోతుందేమో, మా కూతురు చావు నేను చూడలేనేమో అన్న భయంతో సూసైడ్ చేసేసుకుంటుంది వాళ్ళమ్మ. సో తండ్రి ఒకడే మిగిలిపోతాడు. ఆ తండ్రికేమో సిక్కున్న కూతురు. సో ఏం చేస్తాడు తండ్రి? హాకోజీని డిసైపుల్లా తీసుకుంటాడు కదా, అదే హాకోజీకి ఒక టాస్క్ అప్పచెప్తాడు, కూతుర్ని చూసుకోమని చెప్పేసి. సో మన హాకోజీకి జర ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళ తండ్రిని చూసుకుంటాడు కదా, వాళ్ళ తండ్రి కూడా సిక్కుంటాడు కాబట్టి. సో ఆయనకు పెద్ద కష్టం అనిపించదు. అమ్మాయి పేరు కోయుకి. ఆమెను చాలా బాగా చూసుకుంటాడు హాకోజీ. లైక్ వెట్ క్లాత్తో వైప్ చేయడం కానీ, ఎత్తుకొని వాష్రూమ్స్కి తీసుకెళ్ళడం కానీ, చాలా వామ్ అండ్ కేరింగ్గా మాట్లాడడం కానీ చాలా బాగుంటుంది. హాకోజీ అంటాడు ఒక డైలాగ్లో, కష్టపడేది ఈ సిక్ పీపులే, మళ్ళీ వాళ్ళే ఎందుకు అపాలజైజ్ చేయాలి, సారీ మీకు కష్టపెడుతున్నా, సారీ నా దగ్గు వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు. సో ఆ పాయింట్స్ అనేటివి ఎంత బాగా రాసుకున్నారు చూడండి. సో అలా సిక్కున్న కోయికిని హాకోజీ చూసుకుంటూ ఉంటారు. అలా 3 years గడుస్తాయి. మన హాకోజీకి 18 years వస్తాయి, కోయికి 16 years వస్తాయి. అండ్ కోయికి హాకోజీ అంటే ఇష్టం. సో మ్యారేజ్ చేసుకోవాలని ఒక ప్రపోజల్ చేస్తుంది. సో ఆ సీన్ ఎలా ఉంటుంది తెలుసా? వెనకాల అలా క్రాకర్స్ వస్తూ ఉంటాయి. ఈ అమ్మాయి ఏమో విల్ యూ బికమ్ మై హస్బెండ్ అని అడుగుతుంది. అండ్ మనోడు ఎంత ఎమోషనల్ అవుతాడు. లైఫ్ మొత్తం అయిపోయింది అన్న దగ్గర నుంచి తనకు ఒక కొత్త ఫ్యామిలీ స్టార్ట్ అవ్వబోతుంది. సో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడు. అండ్ ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. సో మన హాకోజీ ఆ విషయం వాళ్ళ తండ్రి సమాధి దగ్గర చెప్పి వస్తుండగా ఒక బ్యాడ్ న్యూస్. ఆ అమ్మాయి అండ్ వాళ్ళ డాడీ చనిపోతారు. వాళ్ళ శత్రువులు వాళ్ళ వెల్లు ఉంటుంది కదా, బావిలో పాయిజన్ వేసేసి వాళ్ళిద్దరిని వెన్నుపోటు పొడిసి చంపేస్తారు. సో అనిపిస్తుంది మనోడి జీవితం ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది, అంతలోపు ఆ ఇద్దరు చనిపోతారు. జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. సో ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ శత్రువుల డోజోకి వెళ్ళిపోయి 67 మెంబర్స్ని చేతులతో కొట్టి చంపేస్తాడు మన హాకుజీ. అప్పుడు మూజాన్ ఉంటాడు కదా, మన డీమన్ కింగ్ మూజాన్. అతను ఏమనుకుంటాడు, ఒకటే దగ్గర 67 మనుషులు చనిపోతే అరే నేను ఏ డీమన్ని పంపలేదే ఇక్కడ అని చెప్పేసి వస్తాడు. తీరా వస్తే ఇదంతా చంపింది ఒక మనిషి, అదే హాకుజీ. ఏ పర్మిషన్ లేకుండా ఇమ్మీడియట్గా అతన్ని కూడా డీమన్ చేసేస్తాడు. అక్కడి నుంచి హాకుజీ వెళ్ళిపోయి అకాజా వస్తాడు. మన అప్పర్ ర్యాంక్ 3 డీమన్ పుడతాడు అక్కడే. అలా అతని ట్రాజిడీ 133 years అవుతూనే ఉంటుంది. గతం మొత్తం మర్చిపోతాడు, కానీ కొన్ని పాయింట్స్ అలా గుర్తుండిపోతాయి. ఎవరితో ఫైట్ చేసినా పేరు అడుగుతూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ గురువు ఇతన్ని పేరు అడిగినప్పుడు పేరు చెప్పడు. సో మన అకాజా ఎవరితో ఫైట్ చేసినా వాళ్ళ పేరు అడుగుతూ ఉంటాడు. అండ్ ఎవరితో పవర్ఫుల్ ఎవరైనా ఉంటే వాళ్ళని డీమన్ అవ్వమని అడుగుతూ ఉంటాడు, ఎందుకంటే మూజాన్ పర్మిషన్ అడగలే వీడన్నా వేరేవాడిని పర్మిషన్ అడుగుతాడు, డీమన్ అవ్వు అని. సో ఆ ట్రాజిడీ అంతా లాస్ట్కి మన తాంజిరో బాబు ఎంటర్ అయిన తర్వాతే పోతుంది. వస్తాడు, గతాన్ని గుర్తు చేస్తాడు. మన హకాజాకి వాడి పాస్ట్ అంతా గుర్తొస్తుంది.
అండ్ బ్యూటిఫుల్ విషయం ఏంటంటే అతన్ని కేర్ చేస్తే అతని గురువు, అతని తండ్రి అండ్ తన ఫియాన్సే వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్‌లో అకాజ తనని తాను కొట్టేసుకొని, అంటే తనలో ఉన్న వీక్ పర్సన్‌ని చంపేసుకొని మళ్ళీ తన భార్య దగ్గర తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సీన్ ఉంటుంది. అలా హగ్ చేసుకోగానే డీమన్ అవతారం నుంచి మళ్ళీ బ్యాక్ టు ఆ మనిషి అవతారం వస్తుంది కదా! ఐస్‌లో వాటర్ వచ్చేస్తాయి ఆ సీన్‌కి. చాలా బాగా రాశారు. అక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఎమోషన్స్ పీక్‌కెళ్ళిపోతాయి. అంటే ఈ పర్టిక్యులర్ సీన్‌లు చూసినప్పుడు జనాలు ఎంత మిస్ అయిపోతున్నారా అనిపిస్తది. లైక్ జస్ట్ బికాజ్ ఇట్స్ అన్ యానిమేటెడ్ సీరీస్, కార్టూన్‌లు అని చెప్పేసి, బొమ్మలని చెప్పేసి వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఫీలింగ్స్‌ని మిస్ అయిపోతున్నారా అని చెప్పేసి అనిపిస్తా ఉంటది. సో, మీరు కూడా 'డీమన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్' మూవీ చూసారా? ఒకవేళ చూస్తే ఈ అకాజా బ్యాక్ స్టోరీ వల్ల మీరేం నేర్చుకున్నారు? మీకేమనిపించింది? మీ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నా కామెంట్స్‌లో చెప్పండి. సో, ఫుల్ లెంత్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉందాం. అండ్ ఈ ఛానల్ కొత్తగా ఎన్కౌంటర్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.